తిరుమల తిరుపతి దేవస్థానంతో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎంతో అవినాభావ సంబంధం ఎంతో కాలం నుంచి ఉంది. ఈరోజు మాడా వీధుల్లో స్వామివారి యొక్క ఉత్సవాలు మనం ఇంత దిగ్విజయంగా ఇంత ఆనందంగా చూస్తున్నాము. భక్తులందరూ కూడా దాన్ని అందరినీ కూడా ఆనందంతో తరిస్తున్నారు అనే దానికి కారణము తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు విశాఖ శ్రీ శారదాపీఠం గురువులు చేసినటువంటి కృషిని గుర్తు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ 1968లో ప్రారంభమైనటువంటి పురాణ ప్రబోధము 2016వ సంవత్సరంతో అది పూర్తయిపోయిందని తెలియజేయడానికి చింతిస్తూ పురాణ ప్రబోధం ద్వారా సుమారు ఎన్నో వందల వేల మంది పిల్లలు ఆధ్యాత్మిక ధార్మిక జీవనానికి అలవరుచుకుని తద్వారా భారతదేశం యొక్క మరింత ఉజ్వలమైన ధార్మిక జీవనానికి వెళుతున్న సమయంలో అది ఆగిపోవడం అనేది దురదృష్టకరము. దాన్ని మరలా పునఃప్రారంభిస్తే దాని నుంచి కూడా ఎంతోమంది ధార్మిక జీవనం వైపు అడుగులు సాగిస్తారని మనం 2016వ సంవత్సరంలో ఈ పురాణ ప్రబోధం అనే పరీక్షలు నిలిపివేశాము. దాన్ని మరలా పునరుద్ధరించాలి. తద్వారా యువతలో ఎంతో ధార్మిక జీవనానికి ధార్మిక సూక్ష్మాలకు ఒక అద్దం పట్టేలాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఒక సూచనలు తెలియజేస్తూ, అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంతో గొప్ప, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక సంస్థ. అటువంటి సంస్థ ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొంటూ ఉంది. అది మీడియా పరంగా కానీ అసత్య ప్రచారాలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చే ప్రతి ఆరోపణ కూడా మరలా ఖండించడానికి అదొక పెద్ద సాధకంగా తయారైన పరిస్థితుల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందువల్లంటే ఉదాహరణకి కళ్యాణం లడ్డు అనేది కొనుక్కోవడం అవుతుంది అని చెప్పి ఒక ప్రచారం ఆ మధ్యకాలంలో తీసుకొచ్చారు. అంటే కళ్యాణం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదంగా కళ్యాణం లడ్డూని అందిస్తూనే కూడా అది కొనుక్కునే విధంగా కూడా తయారు చేశారు. అది కేవలం అమ్మడానికే మాత్రమే కానీ కళ్యాణం చేసుకున్న వారెవ్వరికీ కూడా అటువంటి ప్రసాదం అందట్లేదనే ప్రచారం ఆ మధ్య పెద్ద ఎత్తున జరిగింది. దాన్ని మరలా దాన్ని మరలా తొలగించుకోవడానికి, అపవాదాన్ని తొలగించుకోవడానికి ఎంతో చాలా ప్రయాసపడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందువల్లంటే తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉన్న అతిపెద్ద ఒక నెట్వర్క్ ఏమంటే ఎస్విబిసి కానీ ధర్మ ప్రచారం కానీ ఎంతో గొప్ప స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక బేస్మెంట్ అనేది కూడా మనం చూస్తే సుమారు 20 కోట్ల నుంచి 40 కోట్లు వాళ్ళ దగ్గర ఒక భక్తుల యొక్క సమాచారం వారి దగ్గర ఉంది. తద్వారా అనేక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తద్వారా పంపించే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇంకొకటి, ఇప్పుడున్న
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో భక్తితో ప్రతి ఇంట్లో కూడా గోవు ఉండాలి, ప్రతి గుడికి గోవు ఉండాలనే ఉద్దేశంతో వారు గుడికో గోమాత అనే కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ప్రారంభించారు. దాన్ని వారు అనుసరిస్తూ ఈరోజు వారి ఇంట్లో కూడా గోశాలను ఏర్పాటు చేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయం. అంటే ఒక ముఖ్యమంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంత గొప్ప ఉజ్వలమైన ఈ గో రక్షణ అనే గోశాల యొక్క ప్రతి ఇంట గోవు అనే ఒక నినాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఎందువల్లంటే ఈరోజు గోవులు అంతరించిపోయే ప్రమాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానము అలాగే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థకి ఉన్నది కాబట్టి తిరుమల ద్వారా మరింత గో సంరక్షణ జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఏఐఎన్స్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతో సమాజానికి ధర్మ ప్రచారం, ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి స్కూల్లో కూడా ట్యాబులతో పిల్లలకి చదువులు చెప్పడము, అలాగే బోర్డు ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కూడా అనేక బోధనా పద్ధతుల్ని ఆంధ్ర రాష్ట్రము తీసుకువచ్చింది. అది ప్రపంచంలోనే తలమానికంగా ఆంధ్ర రాష్ట్రం విద్యాబోధ నిర్వహిస్తుంది. అటువంటి సాఫ్ట్వేర్ని తిరుమల దేవస్థానం కూడా తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ధర్మ ప్రచారము ఏదైతే మేము పురాణ ప్రబోధం అని ముందు చెప్పి ఉన్నామో దాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. ఎందువల్లంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడము కష్టసాధ్యం కాదు. అదేవిధంగా ఈ ధర్మ ప్రబోధం అనే దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా వ్యవస్థ యూనివర్సిటీ ద్వారా చేస్తే మరింత ఉజ్వలంగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనే ఒక భావంతో మేము ఈ విషయాన్ని చెప్తున్నాము. అదేవిధంగా తిరుమల క్షేత్రానికి వస్తే ఉదయం నుంచి మరనాడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకునేంత వరకు మహా అయితే ఆంజనేయ స్వామి, జాపాల ఆంజనేయ స్వామి దగ్గర అయితే కానీ పాపనాశనము, శ్రీపాదుకులు వీటి వరకే పరిమితం అవుతున్నారు. కానీ మన తిరుమల క్షేత్రం ఎంతో విశిష్టమైనది. ఎందువల్లంటే 108 తీర్థములు ఈ తిరుమల క్షేత్రంలో ఉన్నాయి. చక్రతీర్థము, తంబూర తీర్థము, కుమార తీర్థమని, ఆకాశగంగ, పాపనాశనము, అలాగే జాపాలి తీర్థము, పాండవ తీర్థము, ఇటువంటి అనేక తీర్థాలు 108 తీర్థములు ఉన్నాయి. వాటిలో ఎన్నైనా కూడా వెలికి తీసి వాటన్నిటినీ కూడా సందర్శనం చేయడము, అక్కడ స్నానానికి సదుపాయాలు కల్పించడము, తద్వారా భక్తుల యొక్క పుణ్యాన్ని మరింత పెంపొందించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా హరిజన గిరిజన ప్రాంతాల్లో, మత్స్యకార ప్రాంతాల్లో ధర్మారెడ్డి గారు అయితే కానీ, కరుణాకర్ రెడ్డి గారు అయితే కానీ ఇతపూర్వం నుంచి వారు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు మా గురుదేవుల యొక్క సూచనలతో మత్స్యనారాయణ దేవాలయాలు మత్స్యకార ప్రాంతాల్లో, అలాగే దళిత గోవిందమని ప్రతి దళిత వాడల్లో కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు జరపడము, అదేవిధంగా దళిత వాడల్లో ఉన్న ప్రతి దేవాలయానికి అర్చకులుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారినే శిక్షణా తరగతులు ఇవ్వడం అనేది జరుపుతూ ఉన్నారు. దాన్ని మరింత విస్తృతంగా అటువంటి కార్యక్రమాలు చేయాలి. ఎందువల్లంటే ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థితి
ప్రతి జిల్లా ప్రతి మండలాల్లో కూడా వారికి అనేక మంది సిబ్బందితో పాటు సేవా దళం ఉంది. సుమారు 15 లక్షలకు పైగా శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానంకి వెన్నంటూ ఉన్నారు. వారందరూ కూడా ధర్మ ప్రచారానికి ముందుగా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశిస్తుందో అప్పుడు చేసేదానికి ముందుకు వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా ఉపయోగించుకుని హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి టీటీడీ ద్వారా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు భారతదేశం యొక్క చరిత్రని అనేక మంది పాశ్చాత్యులు విజ్ఞానాన్ని తొక్కిపెట్టిన సమయం నుంచి ఈరోజు భారతదేశం ఇది జన్మభూమి, రామజన్మభూమిగా, అలాగే కాశీక్షేత్రం వంటి అనేకమైనటువంటి క్షేత్రాలు ఇది ఇతఃపూర్వం నుంచి యుగాల నుంచి కూడా ఈ క్షేత్రాలు ఉన్నాయని చెప్పి వెలికి తీసే ప్రయత్నము జరుగుతుంది. అటువంటి భారతదేశంలో హైందవ తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసే పీఠాలు మఠాలకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనేక కార్యక్రమాలు చేయవచ్చు. అటువంటి కార్యక్రమాలని మరింత విస్తృతంగా చేసేదానికి దేవస్థానం వాళ్ళు చేపట్టే ప్రతి కార్యము కూడా ప్రతి మఠము కూడా స్వాగతిస్తుందని తెలియపరుస్తూ మా గురుదేవులు సూచనలుగా ఇవన్నీ కూడా తెలియజేయమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్కూళ్ళల్లో పిల్లలకి ట్యాబ్ ద్వారా ఏదైతే మంచి విద్యను అందిస్తున్నారో ఆ విధంగా అదే పిల్లలకి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కూడా ధర్మాన్ని, ధార్మిక జీవనాన్ని, ధర్మ సూక్ష్మాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.